ఏకలయ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి బుధవారం పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం వైఎస్ఆర్సీపీ తరఫున కేఆర్జే భరత్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది అమర్నాథ్ జాకీర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆవుల గోవిందరాజులు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గోవిందప్ప వీసీకే పార్టీ తరఫున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కుప్పం మండలం సీగలపల్లికి చెందిన తిమ్మరాయప్ప నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా సురేంద్ర కుమార్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. శాంతిపురం మండలం పరిధిలోని 121 పెద్దూరు గ్రామానికి చెందిన యువకుడు వెంకటరెడ్డి పార్థసారథి రెడ్డి నామినేషన్ డిపాజిట్ ధరావత్తు సొమ్మును చిల్లర నాణేల రూపంలోని 10,000 రూపాయల సొమ్మును 6.8 కిలోల బరువు గల నాణేలను చెల్లించారు. అనంతరం ఆయన విలేకరులతోటి మాట్లాడుతూ కుప్పం ప్రాంతాన్ని గత పాలకులు సవతి తల్లి ప్రేమతో చూశారని, స్థానికుడైన తనను గెలిపిస్తే కన్న తల్లి ప్రేమతో పుట్టిన ప్రాంతానికి మేలు చేస్తానని అన్నారు. కుప్పం ప్రాంత అభివృద్ధికి, యువత ఉపాధికి, రైతుల మేలు కొరకు తాను ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి అభివృద్ధి చేస్తానని కుప్పం ప్రాంత ప్రజలు తనను ఆదరించాలని కోరారు. పై అభ్యర్థులు కుప్పం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు దగ్గర నామినేషన్ పత్రాలను అందజేశారు.